ఇప్పుడు ఎవడో ఆలోచించండి. ఇన్సిడెంట్ ఈజ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఆ పిల్లది మీరు అన్నారు జ్ఞానేశ్వర్, పాపం చాలా కష్టపడ్డారు. క్రాంతి కుమార్ విషయంలోనూ సాయి కృష్ణ ఉదంతంలో అంటారా, అహంకారపూరిత యాటిట్యూడ్ పెరిగింది. కారణం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికార పక్షం వాళ్ళు తమకు అనుకూలంగా కొన్ని తప్పుడు పనులు చేయించుకుంటున్నారు పోలీసులు. కాబట్టి వాళ్ళకో తప్పు చేస్తున్నప్పుడు మేమో తప్పు చేస్తే ఏంటి అనేది అనుకుంటారు. ఇంకోటి క్రాంతి కుమార్ మర్డర్ చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంటి, వేధిస్తే, లేకపోతే సాయి కృష్ణ మర్డర్ చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంటి, అధికారులకి ఎవరి ఒత్తిడికో లొంగి చేశారు వాళ్ళు. అది కాబట్టి ప్రభుత్వం కాపాడుకొస్తుంది అక్కడ. ఇక దాంట్లో ఏ పాయింట్ మీద మాట్లాడతారు వాళ్ళు అంటే అరెస్టులు రాజకీయంగా జరిగినప్పుడు, అరెస్టులు పై అధికారులు ఒత్తిడితో జరిగినప్పుడు ఈ వైఫల్యాలను ప్రశ్నించదా ప్రభుత్వం? హోంశాఖ కరెక్ట్గా ఉంటే ఇన్ని జరుగుండేవా? చేసామంటదిగా, సస్పెండ్ చేసాం, అరెస్ట్ చేసామంటది, మళ్ళీ వాడు దుర్మార్గుడు అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో నైతిక ప్రమాణం అనేది ఒకటి ఉండేది. ఈవెన్ మీడియా కూడా మేము అప్పుడున్న మంత్రులు కానీ ప్రతిపక్షం వాళ్ళని కానీ ఒక ప్రశ్న వేసామంటే గనక చాలా డెప్త్ గా ఆలోచించి వేసేవాళ్ళం. సిగ్గుపడేవాళ్ళు తప్పు జరిగితే, సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పుడు సిగ్గుపడేవాళ్ళు. మేము నవ్వేసేవాళ్ళం ప్రెస్ మీట్ లో, ఏం సార్ మళ్ళీ మాట్లాడుతున్నారండి అని. వాళ్ళు కూడా అనేవాళ్ళు. అప్పటికి ఇంత టీవీలు లేవు కాబట్టి నడిచినాయి, కేబుల్లో వీటిట్లో వేసేవాళ్ళు అట్లాంటి వాటిట్లో. ఇవాళ ఏంటంటే నైతికత లేని రాజకీయం అన్ని పార్టీల్లోనూ ఉంది. తప్పుని సమర్థించుకుంటూ దబాయిస్తున్నారు, దౌర్జన్యపూరితంగా మాట్లాడుతున్నారు.